కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎగతాళి ఎదురే పడినా, అవమానం నిన్ను ఆపినా, ఆగిపోక అడుగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అలసత్వం నిన్ను చేరినా, తలబడుతూ నిలబడిదే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నిన్ను చూసి విసిరే నవ్వులు, నిన్ను హేళన చేసే మాటలు, ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని. నీ కోసం చేసే కుట్రలు, నీపైనే వేసే నిందలు, దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని. ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి, ఆ వేదిక ఉన్నది పదరా ముందుకు సాగాలి. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమో మహాకాళియే నమః. ఓం మహాకాళియే నమః. ఓం నమో శ్రీ కాళభైరవాయ నమః. ఓం మహాకాళభైరవాయ నమః. ఓం నమో శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ మహాసరస్వతియే నమః. ఓం నమో సరస్వతే. ఓం నమః శ్రీ పోలేరమ్మ తల్లియే నమః. ఓం నమః శ్రీ పోలేరమ్మ తల్లియే నమః. ఓం నమో మహారేణుకా శక్తియే నమః. ఓం నమః శ్రీ రేణుకా శక్తియే నమః. ఈరోజు మన వెంకటగిరికి జీవనోపాధి కోసమై మన వెంకటగిరి గ్రామ శక్తి పోలేరమ్మ తల్లిని నమ్ముకుని విచ్చేసినటువంటి పరమాత్మ స్వరూప జీవులైనటువంటి ఈ యొక్క మహోన్నత వ్యక్తులకు, అతి ముఖ్యంగా ఈ యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి శక్తి స్వరూపాలకు మరియు బాల స్వరూపాలైనటువంటి చిన్నపిల్లలకు జీవనోపాధి కోసమై మన వెంకటగిరికి మన ఏర్పేడు మార్గం నందు శ్రీ శ్రీ రేణుకా శక్తి మాత గుడి యందు రోడ్డు పక్కన మర్రి చెట్టు దగ్గర రేణుకా శక్తి పీఠం నందు ఆరు బయట అకాల వర్షణం చేత ఆర్థికంగా మరియు ఆకలి బాధలతో ఇబ్బంది పడుతున్నటువంటి మహోన్నత శక్తి స్వరూపాలైనటువంటి ఈ యొక్క పరమాత్మ స్వరూపాలైనటువంటి జీవులకు మా యొక్క వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల యొక్క సహకారంతో ఈరోజు ఉదయాన్నే వారి యొక్క ఆకలి బాధలను తెలుసుకొని ఉదయాన్నే ఆ పోలేరమ్మ తల్లి యొక్క ఆదేశానుసారము వీళ్ళందరికీ కూడా ఉదయాన్నే అల్పాహార విందు పంపిణీ చేయటం అనేది నిజంగా మాకు ఆ గ్రామశక్తి పోలేరమ్మ తల్లి ఇచ్చినటువంటి ఒక సదవకాశంగా మేము భావిస్తున్నాము. అంతేకాకుండా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని, ఇది సేవ అనటం మాత్రము సమంజసం కాదు. ఇది కేవలము
భగవత్తార్పిత పూరితమైనటువంటి భక్తితో భగవంతుడు సృష్టించినటువంటి సకల చరాచర జీవరాశులు కేవలము భగవంతుడు సృష్టించింది మనిషినే కాదు, ఎన్నో రకాల జీవరాశులు యొక్క భూప్రపంచం మీద ఉన్నాయి. అందులో మనిషి కూడా ఒక జీవరాశియే. కాబట్టి అటువంటి పరమాత్మ స్వరూపాలైనటువంటి యొక్క పరమాత్మ జీవులకు మేమందరము వారి యొక్క ఆకలి బాధలను తీర్చటం నిజంగా మా యొక్క ఒక అవకాశంగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క కుటుంబాలలో శక్తి స్వరూపాలు అయినటువంటి మహిళలు ఉండటము, వారికి మేము ఈ యొక్క ఆహారాన్ని పంపిణీ చేయటము నిజంగా ఆ యొక్క రేణుకా శక్తి మాత ఇచ్చినటువంటి ఒక అవకాశంగా మేము భావిస్తున్నాము. ప్రతి ఒక్కరికి చెప్పటం ఏమనగా, మనము మన యొక్క దైనందిక జీవితంలో భగవతార్పిత పూరితమైనటువంటి భక్తితో మనము మన యొక్క దైనందిక కార్యక్రమాలను నిర్వహించాలి. నిస్వార్థ పూరితమైనటువంటి మనస్సుతో, కోరికలు లేనిటువంటి, అంటే కోరికలు ఉండాలా కానీ అతి కోరికలు అతి ఆశలు ఉండకూడదు. ఆశతో మనిషి బ్రతకాలా కానీ అతి ఆశతో మనిషి బ్రతకకూడదు. కాబట్టి వీళ్ళు కేవలం ఈరోజు ఈ యొక్క వెంకటగిరిని నమ్ముకొని వెంకటగిరిలో జీవనోపాధి కోసము వచ్చినటువంటి ఈ యొక్క వ్యక్తులకు పోలేరమ్మ తల్లి యొక్క ఆదేశానుసారం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా మాకు ఒక వరంగా మేము భావిస్తున్నాము. అది ముఖ్యంగా స్వామి వివేకానంద యువ సైన్య సభ్యులకు చెప్పడం ఏమనగా, ఈరోజు యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశము, కృతయుగంలో ఆది పరాశక్తి రేణుకా శక్తి రూపంలో ఉద్భవించింది. ద్వాపర యుగంలో ఆది పరాశక్తి ద్రౌపదిగా ఉద్భవించింది. త్రేతాయుగంలో ఆది పరాశక్తి సీతాదేవిగా ఉద్భవించింది. కలియుగంలో ఆది పరాశక్తి ప్రతి ఇంటిలోను ప్రతి గృహంలోనూ గృహిగా అంటే మహిళగా ప్రతి ఇంటిలోను ప్రతి గృహంలోనూ ఆది పరాశక్తి మహిళ అంటే స్త్రీశక్తి స్వరూపంతో ప్రతి గృహంలోనూ ఉన్నది. కాబట్టి సమాజము, మన రాష్ట్రము, మన దేశము, ఈ యొక్క ప్రపంచమంతా కూడా సుభిక్షంగా వర్ధిల్లుతూ ఉందంటే కేవలము మన ఇంటిలో ఆ యొక్క ఆది పరాశక్తి అంశీభూతంగా ఉద్భవించినటువంటి ప్రతి మహిళ, ప్రతి శక్తి స్వరూపిణి మన ఇంటిలో చేసేటువంటి దైనందిక కార్యక్రమాల వల్లే మన గృహము కానీ, మన సమాజము కానీ, మన దేశము కానీ, ఈ యొక్క పంచభూతాలు కానీ సుభిక్షంగా వారి యొక్క దైనందిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి తప్ప డబ్బు ద్వారానో లేదా సిరి సంపదల ద్వారానో భోగ భాగ్యాల ద్వారానో లేదా అధికారాల ద్వారానో పదవుల ద్వారానో ఈ యొక్క సమాజము ప్రగతి బాటలో నడవటం లేదు. కేవలము స్త్రీ శక్తి స్వరూపంతోనే ఈ యొక్క సమాజము అభివృద్ధి బాటలో ప్రగతి బాటలో నడుస్తూ ఉంది అనే అంశాన్ని మేము దృష్టిలో ఉంచుకొని ఈరోజు యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహించాము. వీరికి ఈ యొక్క అల్పాహార విందును అంటే ఆహారాన్ని పంపిణీ చేయటంలో సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవికి మేము సమర్పించినట్లుగా, అంటే ఓం హ్రీం శ్రీం శ్లీం భగవతే మహేశ్వరి అన్నపూర్ణే స్వాహ అనే యొక్క సిద్ధాంతంతో, అనే యొక్క సూత్రంతో, అనే మూల సూత్ర సిద్ధాంతంతో వీరికి అల్పాహార విందు ప్యాకెట్లను మేము పంపిణీ చేశాము. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో శ్రీ కాల భైరవాయ నమః. ఓం నమో శ్రీ మహాకాళీయే నమః.